నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను లక్ష్మి. ఇంటింటికో గోవు మగధా నినాదు. ఇక వార్ అప్డేట్స్లోకి వెళదాం. దాదాపుగా 2 రోజుల నుంచి వార్ అప్డేట్స్లో అత్యంత కీలకమైన కొన్ని విషయాలు జరిగినాయి. వాటిల్లో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక 5 విషయాలు చెప్పబోతున్నాను. నిజానికి ఇవి చాలా కీలకమైన విషయాలు. యుద్ధం ఇలాంటి టర్న్స్ కూడా తీసుకుంటుందా, ఈ స్థాయిలో ఉందా అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ముఖ్యంగా అమెరికా ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేస్తుంది, అమెరికా నిలబడుతుంది, ఎంతైనా ట్రంప్ అంత ఈజీ లెక్కలేమి తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు అని అందరం భావిస్తున్నాం కదా. కానీ మగధా న్యూస్ మొదటి నుంచి ఒకటే చెబుతూ వస్తుంది, డిఫెన్స్ విషయంలో అమెరికా పెర్ఫార్మెన్స్ పూర్గా ఉంది అని. అమెరికా డిఫెన్స్ స్ట్రెంగ్త్ పూర్గా ఉంది. ఇంత ఖర్చు పెట్టి, అంటే ఒక రకంగా ఖర్చు ఏమో ఎక్కువ కానీ సౌండ్ ఏమో తక్కువ. డిఫెన్స్ స్ట్రెంగ్త్, వాళ్ళ యుద్ధ విమానాలు కానీ లేదంటే వాళ్ళకున్న పవర్ కానీ ఇరాన్ లాంటి ఒక చిన్న దేశాన్ని ఢీకొట్టడానికి తన వల్ల కావట్లేదు ప్రస్తుతానికి అమెరికా. ఇదంతా కూడా డిఫెన్స్ స్ట్రెంగ్త్లో పూర్గా ఉంది, ఆ డొల్లతనాన్ని బయటపెట్టుకుంది అని మనం మాట్లాడుతూ ఉంటే, ఇంకొక వైపు కూడా తన పెర్ఫార్మెన్స్ పూర్ అని ఇంకో విషయంలో కూడా బయటపెట్టుకుంది అమెరికా. అదే టెక్నాలజీ విషయంలో. అసలు నమ్మడానికి నమ్మశక్యంగానే విషయం ఇది. టెక్నాలజీలో అసలు అమెరికాని ఢీకొట్టే ఇది సాధ్యమవుతుందా? సరే, యుద్ధం విషయంలో ఇప్పటి వరకు ఏదో మ్యానిపులేట్ చేసింది, మభ్యపెట్టిందని అందరూ అనుకున్నా, టెక్నాలజీలో ఇన్ని కంపెనీలు అన్నీ కూడా అమెరికా బేస్డ్ కంపెనీలే కదా టెక్నాలజీ అంతా కూడా. అలాంటిది టెక్నాలజీలో అత్యంత పూర్ పెర్ఫార్మెన్స్ని కనబరిచింది. తన సంస్థలను కూడా తాను కాపాడుకోలేకపోయింది, తన డేటాని కూడా తాను కాపాడుకోలేనంత ఘోరమైన పరాభవాన్ని ఈరోజు అమెరికా ఎదుర్కొంటోంది. ఎందుకు నేను ఇంత బలంగా చెబుతున్నాను అంటే, ఏకంగా అమెరికాలోని ఆ సంస్థ ఈ సంస్థ కాదు, FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎంత కీలకం. FBI అనేది ఒక నిఘా సంస్థ అమెరికాకి. అంటే అమెరికాకి సంబంధించిన డేటాని ఇరాన్ IRGC అటాక్ చేసింది, మొత్తం హ్యాక్ చేసింది. అమెరికా FBI చీఫ్ మెయిల్స్కి సంబంధించిన డేటా మొత్తం హ్యాక్ అయింది. ఈ FBI చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం ఇండియన్ ఆరిజిన్ ఉన్న ఆయన, గుజరాత్ వ్యక్తి, ఆయనే క్యాష్ పటేల్ డేటా మొత్తం కూడా హ్యాక్ అయినట్టుగా తెలుస్తుంది. FBI లాంటి సంస్థ డేటాని కూడా ఈరోజు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఇంకా ఏంటి అమెరికా పరిస్థితి? అంటే టెక్నాలజీ పరంగా అమెరికా ఎంత డొల్లగా ఉంది. వీళ్ళది ఏదైతే ఉందో సపరేట్ వాళ్ళ కోసం మాత్రమే ఇది. FBI iCloud అనేది అమెరికాకి సంబంధించిన సంస్థ, సాఫ్ట్వేర్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళదే. అలాంటి దాన్ని ఇరాన్ IRGC అటాక్ చేసింది, సైబర్ అటాక్ చేసింది, వాళ్ళ డేటాని మొత్తం కూడా క్యాచ్ చేసింది. ఒక్క FBI చీఫ్కి సంబంధించిన iCloud డేటా మెయిలింగ్ మాత్రమే కాదు సైబర్ అటాక్ జరిగింది. దాంతోపాటు ఇంకొక విషయం చెప్పబోతున్నాను, ఇది వింటే నిజంగా షాక్ అవుతారు. ఇదేంటంటే అమెరికా దరిదాపుల్లోకి, అమెరికా డేటా అండ్ టెక్నాలజీ దరిదాపుల్లోకి వెళ్ళడానికే భయపడే లాంటి వాళ్ళకి అమెరికాని నడిపించే సంస్థలు ఉంటాయి అని నేను ఎర్ర జర్నలిజంలో ఎప్పుడూ చెప్తూ వస్తాను కదా. డీప్ స్టేట్ పాలిటిక్స్ అని, అలాగే లాక్హీడ్ మార్టిన్ అని, ఇలాంటి వాళ్ళ పేర్లు, డిఫెన్స్ కంపెనీల పేర్లు చెప్తూ వస్తాను కదా. ఇలాంటి లాక్హీడ్ మార్టిన్కి సంబంధించిన డిఫెన్స్ డేటాకి డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇది సైబర్ అటాక్తో కాదు, ఇది ఒక రకంగా ఒక స్పైన్ ఏర్పాటు చేసింది ఇరాన్ IRGC. 1 ఏడాది 2 ఏళ్ళు కాదు, 13 ఏళ్లుగా అమెరికన్ లేడీ స్పైగా లాక్హీడ్ మార్టిన్కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఇరాన్కి ఇస్తూ ఉంది. ఈ అమెరికన్ లేడీ ద్వారా ఇరాన్ IRGCకి చేరింది. 13 ఏళ్ల నుంచి ఈవిడ స్పైగా పనిచేస్తుంది. లాక్హీడ్ మార్టిన్ డిఫెన్స్ కంపెనీకి సంబంధించిన డేటా చోరీ దాదాపుగా 375 TB, 375 టెరాబైట్స్ డేటా మొత్తం కూడా హ్యాకర్స్ హ్యాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఒక సైబర్ అటాక్. ఈ యుద్ధ సమయంలో ముఖ్యంగా యుద్ధ విమానాలు తయారు చేసే లాక్హీడ్ మార్టిన్కి సంబంధించిన సంస్థకి F-35 యుద్ధ విమానాల డేటా మొత్తం కూడా వెళ్ళిపోయింది. అలాగే హండాలా అని మరో హ్యాకర్స్ గ్రూప్, వీళ్ళు ఇజ్రాయిల్లో ఉన్న ఇదే యుద్ధ విమానాలు తయారు చేసే లాక్హీడ్ మార్టిన్ సంస్థకి సంబంధించిన ఉద్యోగుల డేటాని, వాళ్ళ ఐడి, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అండ్ పాస్వర్డ్స్ మొత్తాన్ని కూడా హ్యాక్ చేశారు. అటు FBI చీఫ్ క్యాష్ పటేల్కి సంబంధించిన డేటా చోరీలో దాదాపుగా $10 మిలియన్, అలాగే లాక్హీడ్ మార్టిన్కి సంబంధించిన ఈ సైబర్ అటాక్ విషయంలో వీళ్ళు దాదాపుగా $400 మిలియన్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. అంటే ఇది దేశాన్ని, అంటే శత్రు దేశాలకి అమ్ముకోవద్దు అని ఒక అనౌన్స్మెంట్ రూపంలో ఇటు పెంటగాన్ డిఫెన్స్ కానివ్వండి, లేదంటే వాషింగ్టన్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఈ రెండూ చెబుతున్న విషయాలు. వైట్ హౌస్ అడ్మినిస్ట్రేషన్ కానీ పెంటగాన్ డిఫెన్స్ కానీ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఒక రకంగా ఈ రెండు సంస్థలు, ఇటు FBI
సిఐఏ అలాగే లాక్హీడ్ మార్టిన్ ఈ మూడింటిని కూడా మనం కాపాడుకోలేకపోయాం. ఒక రకంగా మనం ఇంటర్నల్ సెక్యూరిటీ కాదు ఎక్స్టర్నల్ సెక్యూరిటీని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోయాం అన్న మీమాంసలో డైలమోలో తలలు పట్టుకుంటున్నారు ప్రస్తుతానికి అమెరికా అధికారులు అని చెప్పాలి. దీంతో పాటుగా ఇప్పుడు కొత్తగా ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఈ లెక్కన ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరి చేతిలో పూర్తి డీటెయిల్స్ అండ్ డేటా ఉండే ఉంటుంది. దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ ప్రస్తుతానికి బయటికి రానియకుండా FBI అండర్లో పెట్టుకొని ఉంది. అంటే FBI అండ్ CIA ఇవి మా గూఢచార సంస్థలు, ఏ దేశాన్నైనా సరే చెరబట్టగలం, ఏ దేశంలో అయినా సరే మేము అన్రెస్ట్ క్రియేట్ చేయగలం, ఏ దేశంలో అయినా యుద్ధం తీసుకురాగలమని ఇన్నాళ్ళు ఏ సంస్థల్ని చూసైతే ఇటు FBIని అటు CIAని అలాగే ఆ పైనున్న లాక్హీడ్ మార్టిన్ లాంటి సంస్థలను చూసి అమెరికా విర్రవీగిందో ఒక రకంగా ఇరాన్ ఇప్పుడు ఆ 3 కొమ్ముల్ని కూడా విరిచేసింది. ఒక డేటా అటాక్ చేయడం, ఆ డేటాని తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఏ స్థాయిలో టెక్నాలజీని వాడితే ఇదంతా కూడా తీసుకురాగలుగుతారు. అలాగే 13 ఏళ్లుగా ఒక స్పైని పెట్టి అక్కడి నుంచి డీటెయిల్స్ అన్నీ తీసుకోగలిగారు అంటే కనుక నిజంగా విమానాల టెక్నికల్ డేటాకి సంబంధించి ఈ స్పై మొత్తం ఇచ్చేశారు. అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ మాత్రమే కాదు ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ మీద, ఇంటర్నల్ సెక్యూరిటీతో పాటుగా ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ మీద పూర్తిగా అమెరికా మీద ప్రజలకి నమ్మకం పోయింది ఈ ఇన్సిడెంట్తో. డిఫెన్స్ విమానాల స్ట్రెంగ్త్లో మాత్రమే కాదు తన టెక్నాలజీలో కూడా వెరీ పూర్ అని చెప్పేయచ్చు. ఇక అలాగే నెంబర్ 2, ఇరాన్ పైన గ్రౌండ్ ఇన్వేజన్ చేయడానికి ఇరాన్ గడ్డ మీదకే అమెరికా ఆర్మీ వెళుతుంది అని దాదాపుగా 4 రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే యుద్ధానికి 5 రోజుల పాటు బ్రేక్ ఇస్తున్నాం, చర్చల కోసం మేము ఈ బ్రేక్ ఇచ్చామని చెప్పిన ట్రంప్ తన దూకుడిని ఇంకాస్త పెంచుతూ ఏకంగా గ్రౌండ్ ఇన్వేజన్కి సమాయత్తం అవుతున్నారు అన్న విషయం అందరం చూస్తూనే ఉన్నాం. శనివారం ఉదయం జరిగిన మిసైల్ అటాక్ సౌదీలో జరిగింది. అమెరికా పంపిన ఆర్మీ బలగాలు ఇరాన్లోకి ఎంట్రీ అవ్వడానికి ఎక్కడైతే ఆర్మీ బేస్ ఏర్పాటు చేసుకున్నారో అక్కడ శనివారం ఉదయం ఇరాన్ చేసిన మిసైల్ దాడితో అత్యంత భీకరమైన అక్కడున్న వాళ్ళు యుద్ధ సామాగ్రి, యుద్ధ వెపన్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి. మొత్తం కూడా పేలిపోయిన పరిస్థితి జరిగింది శనివారం ఉదయం సౌదీలో అమెరికా బేస్, ఆర్మీ బేస్ ఏదైతే ఉందో ఆర్మీ బేస్ మీద జరిగిన అటాక్తో. అంటే శనివారం జరిగిన ఈ అటాక్తో దాదాపుగా 16 మంది మృత్యువాత పడ్డారు అమెరికన్ ఆర్మీ. అలాగే ఒక 30 మంది వరకు కూడా తీవ్రమైన గాయాలతో హాస్పిటలైజ్ అయ్యారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది అల్ జజీరా న్యూస్ నుంచి అందుతున్న సమాచారం. అయితే దీన్ని పెంటగాన్ డిఫెన్స్ ఏం చెప్తోంది అంటే 16 మంది వరకు గాయాల పాలయ్యారు, బట్ సివియర్ ఇంజురీస్ అయినాయి అని చెప్తున్నారు. బట్ ఇక్కడే అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు అసలు ఎన్ని మరణాలు జరిగినాయి అనే దాని మీద ఇప్పటి వరకు పెంటగాన్ డిఫెన్స్ అమెరికా తరపున ఒక్క విషయాన్ని కూడా బయటకు వెల్లడించలేదు. కానీ ఇక్కడ మాత్రం ఒక 16 నుంచి 30 మంది వరకు సివియర్ ఇంజురీస్ అయినాయి అన్న విషయాన్ని పెంటగాన్ డిఫెన్స్ ధృవీకరించింది. సివియర్ ఇంజురీసా మరణాలా అనే దాని మీద మళ్ళీ ఒక డిప్లొమాటిక్ ఇన్ఫర్మేషన్స్ మాత్రమే ఇస్తూ వస్తోంది అమెరికా. ఇది కూడా అతి భారీ దెబ్బ. సౌదీ లాంటి చోట ఇప్పుడు సౌదీ మీదకి రేపు హోటల్స్లో ఎక్కడైతే ఈ ఆర్మీ బస చేస్తారో ఆ హోటల్స్ మీద కూడా మేము దాడి చేస్తామని ఇరాన్ రీసెంట్గానే ప్రకటించడం జరిగింది. అదే జరిగితే కనుక సౌదీ లాంటి చోట అల్లకల్లోలాలు ఏర్పడేలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే సౌదీ ఒక రకంగా ట్రేడింగ్ హబ్గా ఉంటుంది, వ్యాపార కేంద్రంగా ఉంటుంది. అలాంటి చోట ఈ హోటల్స్ మీద దాడి జరిగితే గనక ఇది ఖచ్చితంగా పెను ప్రమాదంగా మళ్ళీ ఈ యుద్ధం ఇంకా వేరే టర్న్ అయ్యేలాంటి పరిస్థితికి కూడా కారణమవుతుంది. జస్ట్ శాంపిల్గా సౌదీలోకి వెళ్ళిన ఆర్మీ బేస్ని చిన్నాభిన్నం చేసేసిన ఇరాన్ శనివారం ఉదయం జరిగిన ఈ దాడిని మాత్రం బయట పెట్టడం లేదు. కానీ ఇరాన్ దీన్ని స్పష్టం చేసింది. అల్ జజీరా న్యూస్ నుంచి కూడా ఇది స్పష్టమైన డీటెయిల్స్ మనకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇక నెంబర్ 3, పుతిన్ ఉక్రెయిన్ మీద తన యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. దీంతో జెలెన్స్కీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమీ అర్థం కాక అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియోకి ఆయన మాట్లాడడం జరిగింది. వీరిద్దరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో మార్క్ రూబియో ఏం చెప్పారో తెలుసా జెలెన్స్కీకి? ఉక్రెయిన్కి సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వలేము, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పేశారు. అంటే ఏంటంటే ఒక రకంగా ఉక్రెయిన్ని 4 ఏళ్ల నుంచి యుద్ధంలో కూర్చోబెట్టి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మా దగ్గర నాటో దళాలు ఉన్నాయి, CIA ఉంది, మేము అత్యంత బలవంతులం, రష్యాని ఓడించడం అనేది ఈజీ అని చెప్పి 4 ఏళ్లుగా జెలెన్స్కీని మధ్యలో పెట్టి ఇప్పటికే ఉక్రెయిన్లోని 30% భూభాగం అంతా కూడా రష్యాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రష్యా అక్కడ
ట్రైన్ ట్రాక్స్ కూడా వేసుకుంటున్నారు ట్రైన్స్ నడుపుకోవడానికి. అంటే ఆ 30% భూభాగాన్ని కూడా రష్యా తన కిందకి ధృవీకరించేసుకున్న పరిస్థితి ఉంది. అంటే ఏంటి అంటే అమెరికాని నమ్ముకొని యుద్ధంలోకి దిగిన ఉక్రెయిన్ అటు భూభాగాన్ని, ఆస్తిని, మొత్తం అన్నింటినీ, అంటే ఆస్తి నష్టం అనేది భయంకరంగా జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. వీటన్నింటినీ కోల్పోయి 4 ఏళ్లుగా వ్యవస్థలు నడవక ఉక్రెయిన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా దాకా యుద్ధం వచ్చిన తర్వాత వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని జస్ట్ లైట్గా చెప్పేశారు ఏకంగా సెక్రటరీ ఆఫ్ స్టేట్. అంటే ఆయన విదేశాంగ శాఖ మంత్రి, అమెరికాకి డిఫెన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన ఓపెన్గా ఇంకా స్టేట్మెంట్ ఇచ్చేశారు జెలెన్స్కీకి. ఇప్పుడు జెలెన్స్కీ తలబట్టుకొని కూర్చోవాలి అమెరికాని నమ్ముకున్నందుకు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఎందుకు అసలు ఉక్రెయిన్తో గొడవ వచ్చింది? నాటోతో కలవాలి, నాటోలో ఉక్రెయిన్ని కలుపుకోవాలి, మేము నాటోలో కలుపుకుంటున్నాం ఉక్రెయిన్ అన్నదానికి, నాటోలో కలవనివ్వద్దు ఉక్రెయిన్ని అని రష్యా అడ్డుకున్న దానికి, ఈ రెండిటికే కదా యుద్ధం వచ్చింది. ఎందుకంటే నాటోలోకి ఉక్రెయిన్ వెళ్ళిపోయిందంటే కనుక రష్యాకి దగ్గరలో, రష్యా పక్కనున్న ఉక్రెయిన్ని నాటోలో కలుపుకుంటే రేపు రష్యా మీదకి అమెరికా ఎప్పటికైనా పక్క శత్రు దేశంగా మారుతుంది ఉక్రెయిన్. అందుకని రష్యా ఇన్నాళ్ల పాటు అక్కడ ఒక శత్రు దేశాన్ని రానివ్వకుండా తన బోర్డర్ని కాపాడుకోవడానికి ఉక్రెయిన్ మీద దాడి చేసుకుంటూ వెళుతుంది. అందులో ఇప్పటికే సూపర్ సక్సెస్ అయిపోయింది. ఏకంగా 30% భూభాగం, ఉక్రెయిన్లోని భూభాగాన్ని రష్యా ఆక్రమించుకోవడంతో పాటుగా అక్కడ తన ట్రైన్స్, తన వ్యవస్థల్ని నిర్మించుకోవడం కూడా మొదలుపెట్టేసింది. కానీ ఇక్కడేమో ఉక్రెయిన్ ఇంకా యుద్ధం చేస్తూనే ఉంది. యుద్ధాన్ని రష్యా దూకుడు ఇంకాస్త యుద్ధ తీవ్రతను కూడా పెంచుతూనే ఉంది. అమెరికా హ్యాండ్ ఇచ్చేసింది ఉక్రెయిన్కి. ఇక్కడ నేను నాటో అని ఎందుకన్నానో ఒకసారి చెబుతాను. నాటోతో కూడా ఒక రకంగా కొరివితో తలగొక్కున్నట్టుగా చేశారు ట్రంప్. నెంబర్ 4గా ఈ విషయం మాట్లాడదాం, నాటో విషయం మాట్లాడదాం. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇందులో 36 దేశాలు ఉంటాయి తెలిసిందే. ఈ 36 దేశాలు 1949లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ అగ్రిమెంట్లో భాగంగా వీళ్ళు ఏంటంటే ఆర్టికల్ 5, ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఒకరికొకళ్ళు అండగా నిలబడాలి. అంటే ఏ దేశానికి, ఈ 36 దేశాల్లో ఏ దేశం మీద యుద్ధం జరిగినా సరే ఓన్లీ అంటే ఆర్మీ అండ్ డిఫెన్స్ సపోర్ట్లో భాగంగా మాత్రమే వీళ్ళు ఉంటారు. అయితే ఇప్పటి వరకు 1949లో మొదలైంది. సరిగ్గా 1949 ఏప్రిల్ 4న ఈ నాటో ఆర్గనైజేషన్ వాషింగ్టన్లో అమెరికా బేస్గానే మొదలవడం జరిగింది. ఇప్పుడు సరిగ్గా నెక్స్ట్ ఏప్రిల్ 4 వచ్చింది అంటే కనుక మొత్తం 77 సంవత్సరాలు అవుతుంది. ఈ ట్రంప్ గారి కంపు నోరు వల్ల మొత్తానికి ఈ నాటోలో నుంచి అక్కడ ఉక్రెయిన్ జాయిన్ అవడమేమో కానీ ఈ నాటోలో నుంచి అమెరికా బయటకు పోయేలాంటి పరిస్థితి ఎదురవుతోంది. ఎందుకు అంటే 77 సంవత్సరాల్లో అమెరికా నాటోలో నుంచి బయటకు వచ్చింది. లేదంటే నాటో దేశాలన్నీ కలిసి అమెరికాని బయటికి తరివేశాయి. 77 సంవత్సరాల నాటో చరిత్ర అమెరికాది అని చెప్పుకునేలాంటి ఫ్యూచర్లో లాంటి చరిత్రగా మారుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ రీసెంట్గా ఒక బ్లెంటెడ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే నాటో అంటే దెర్ ఈజ్ నో నాటో వితౌట్ వాషింగ్టన్ అండ్ అమెరికా. నాటో ఈజ్ ఇట్ లైక్ ఏ పేపర్ టైగర్ అని చెప్పేసి అన్నారు. అంటే అమెరికా లేకుండా, వాషింగ్టన్ లేకుండా నాటోనే లేదు. అలాగే ఇదంతా కూడా అంటే ఆర్మీని అందరినీ కూడా తక్కువ చేయడం, 36 దేశాల్లో ఉన్న ఆర్మీని తక్కువ చేయడం, వీళ్ళంతా ఒక పేపర్ టైగర్స్ అన్నారు. అంటే ఈ 36 దేశాలు ఇప్పుడు పీకల దాకా కోపంగా ఉన్నాయి. రీసెంట్గా వీళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అమెరికా స్టేట్ ఆఫ్ సెక్రటరీ మార్క్ రూబియో గారు వెళ్ళి ఆయన కాస్త దూరంగా కూర్చున్న క్రమంలో ఈ ఆర్టికల్ 5 విషయాన్ని మార్క్ రూబియో గారు గుర్తు చేశారు. ఏమని? అమెరికా మీద ఇంత పెద్ద దాడి జరుగుతుంటే మరి మీరు ఎందుకు రావట్లేదు, నాటో ఎందుకో కీ రోల్ పోషించట్లేదు, నాటో దీంట్లో భాగం అవ్వాలి, దట్టు ఇరాన్లోకి మనం గ్రౌండ్ విజన్కి వెళ్ళబోతున్నాం కాబట్టి మీ అందరి సపోర్ట్ ఎందుకో రావట్లేదు, రావాలి అని అడగడం జరిగింది. దానికి నాటో దేశాలన్నీ ఒక్కసారిగా సీరియస్ అయినాయి. ఒక రకంగా కొట్టుకునేలాంటి పరిస్థితికి వెళ్ళింది ఈ సమావేశం మొత్తం కూడా. ఈ మార్క్ రూబియో బయటికి సీరియస్గా చిందులేసుకుంటా వచ్చారు. ఏమన్నారు అంటే, రీసెంట్గా మీరే చెప్పారు కదా మేము ఒక పేపర్ పుల్లులో అని చెప్పేసి, మరి మా సహాయం మీరు ఎలా అడుగుతారు, దట్టు 36 దేశాలు కలిసి ఉన్నప్పుడు మమ్మల్ని ఎలా అలా అవహేళన చేస్తారు అందరి ముందు, అలాగే వాషింగ్టన్ అండ్ అమెరికా లేకుండా నాటో లేదు అనే బ్లెంటెడ్ స్టేట్మెంట్ ఒక అమెరికా అధ్యక్షుడు ఎలా ఇస్తారు అని నిర్మోహమాటంగా 36 దేశాలకు సంబంధించిన వాళ్ళు, ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్స్గా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే విదేశాంగ శాఖ మంత్రులుగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసిన మీటింగ్కి అమెరికా నుంచి కూడా ఈయన మార్క్ రూబియో గారు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఒక రకంగా
ఒకళ్ళు అరుచుకున్నారు, గట్టిగానే మాట్లాడుకున్న తర్వాత ఈయన బయటకు వచ్చి ఫ్లైట్ ఎక్కుతుంటే అప్పుడు CNN మీడియా మీరు ఎలా అలా అంటారు అన్నప్పుడు ఆయన ఇంకేదో ఆయన బాధని, ఆయన పరిస్థితిని, లోపల జరిగిన పరిస్థితిని అంతటినీ కూడా మార్క్ రూబియో గారు ఫ్లైట్ ఎక్కే ముందు వెళ్ళగక్కడం జరిగింది. దాని ద్వారా తెలిసింది లోపల ఏం జరిగింది అనేది. అలాగే ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు, గ్రీన్లాండ్ కావాలి అని ఏదైతే ఆ మధ్య ట్రంప్ మాట్లాడారో దా విషయాన్ని కూడా మిగతా దేశాలు మాట్లాడాయి. అంటే డెన్మార్క్ కంట్రోల్లో ఉన్న గ్రీన్లాండ్ ఏదైతే ఉందో అది తనకి కావాలి అని ట్రంప్ రీసెంట్గా కోరుకున్న ఆయన మనసులోని కోరికని బయటపెట్టారు కదా, దాని మీద కూడా ఈ నాటో దేశాలు సీరియస్గా ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రొటెక్టేటర్గా అమెరికా ఉండాలి. నాటో దేశాలన్నింటికీ పెద్ద దేశం కాబట్టి అమెరికా ప్రొటెక్టేటర్గా ఉంటూ తీసుకున్న ఒప్పందమే ఈ ఒప్పందం. కానీ ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఒప్పందం బ్రేక్ అయ్యేలాంటి పరిస్థితి ఉంది. అంటే ఉక్రెయిన్ని నాటోలోకి తీసుకురావడానికి అమెరికా ప్రయత్నిస్తే ఇదే నాటోలో అమెరికా ఉండేలాంటి పరిస్థితి లేదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం, రైట్? ఇది. ఇక నెంబర్ 5, ఇండియా ఈజ్ నాట్ ఏ దలాల్ నేషన్ లైక్ పాకిస్తాన్. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారు ఈ మాట అన్నారు. ఇండియా దలాల్ కాదు, అంటే ఇండియా ఒక బ్రోకర్ కాదు మధ్యవర్తిత్వం చేయడానికి లైక్ పాకిస్తాన్ లాగా అనే విషయాన్ని ఆయన ధృవీకరించారు. అఖిలపక్ష సమావేశం జరుగుతున్న సమయంలో భారతదేశంలో మిగతా పార్టీలు మరి భారతదేశం ఎందుకు మధ్యవర్తిత్వం వహించట్లేదు, పాకిస్తాన్ అంత బాగా మధ్యవర్తిత్వం వహిస్తుంది, ఇరాన్కి అమెరికాకి మధ్య పాకిస్తాన్ మాత్రమే మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడడం లేదు అని అడిగారు. చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఎగ్జాంపుల్గా చూయించుకొని పాకిస్తాన్ వీరుడు, పాకిస్తాన్ సూర్యుడు అని మాట్లాడుతున్న మన ఎర్ర జర్నలిస్టులు, లేదంటే మన ఈ కొంతమంది పార్టీల్లో తెలియని వాళ్ళు పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమికులో మాట్లాడుతున్న మాటలు ఇవి వీళ్ళ గొంతులన్నీ కూడా ఇలా అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు చెప్పిన మాట ఇది. అంటే భారతదేశం మధ్యవర్తిత్వం వహించడానికి బ్రోకర్ కాదు అని స్ట్రైట్గా చెప్పేశారు. ఇది ఒక బ్రోకర్ కాదు మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్తాన్ లాగా అని. అంటే ఏంటి, పాకిస్తాన్ ఒక బ్రోకర్ అని చెప్పేశారు లిటరల్లీ. అంటే యుద్ధం విషయంలో వెళ్ళి పాకిస్తాన్ యుద్ధం ఆపే అంత సీన్ పాకిస్తాన్కి లేదు, నెంబర్ 1. నెంబర్ 2, 6 నెలలకి సౌదీ దగ్గర చిప్పబట్టుకొని మరో 6 నెలలు అమెరికా దగ్గర చిప్పబట్టుకొని బతికే పాకిస్తాన్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మధ్యవర్తిత్వం వహించేలాంటి సీన్ ఎలా ఉంటుంది అసలు? ముఖ్యంగా ఒక రకంగా చర్చలు జరిపితే ఎలా ఉండాలి అంటే, మోడీ గారు ఒక ఫోన్ చేసినప్పుడు ఆ చెప్పే విధానంలో అంటే ఒక పెద్దన్న పాత్ర ఉండడానికిను వాళ్ళ దగ్గర వెళ్ళి టీలు కాఫీలు అందించడానికి చేస్తున్న పనుల్లాగా ఉండవు భారతదేశ పనులు. జియో పాలిటిక్స్లో భారతదేశం ఇప్పుడు ఒక పెద్దన్న పాత్రలో ఉంది. ఏదైనా చెప్పింది అంటే అది ఒక శాసనంలాగా మారేలాంటి పరిస్థితికి అవుతుంది. అలాగే ఇండియా గురించి మాత్రమే చూసుకుంటుంది. అవసరమైనప్పుడు దానికి ఏం మాట్లాడాలో మాట్లాడడం వరకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఇలా దేశాల మధ్యలోకి వెళ్ళి యుద్ధాలు సృష్టించడం కానీ యుద్ధాలు ఆపమని చెప్పడం కానీ భారతదేశ ఉద్దేశం కాదు. భారతదేశం ఎజెండా భారతదేశాన్ని కాపాడుకోవడం, భారతీయుల్ని కాపాడుకోవడం, ఇక్కడ ఏ సమస్యలు రాకుండా చూసుకోవడం మాత్రమే మేము చేస్తాం. పాకిస్తాన్ లాగా మేము బ్రోకర్లం కాదు అని మన జయశంకర్ గారు స్వయంగా చెప్పారు. ఏకంగా మన భారతదేశంలోని అఖిలపక్ష సమావేశంలో పార్టీలు ప్రస్తావించినప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఇచ్చిన సమాధానం ఇది. ఈ సమాధానం మొత్తం దేశాలకి, అటు రష్యా, ఉక్రెయిన్ అండ్ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా అందరికీ చేరుతుంది. అంటే ఏంటి, ఇండియా స్టాండ్ ఏంటి, ఇక్కడే ఒక ఎక్స్టర్నల్ మినిస్టర్ మాట్లాడారు అంటే ఖచ్చితంగా గ్లోబల్గా ప్రతి దేశానికి, ప్రతి దేశ అధ్యక్షుల దగ్గరికి చేరుతుంది. అంటే దీన్ని బట్టి మేము బ్రోకర్లం కాదు, మీ మధ్య యుద్ధాన్ని ఆపమని చెప్పడానికి, ముందుకు వెళ్ళమని చెప్పడానికి కూడా మేము బ్రోకర్లం కాదు అని స్వయంగా మన దేశ ప్రైడ్ నిలబెట్టేలాగా చెప్పారు జయశంకర్ గారు. ఇది మనం గమనించాల్సిన అవసరం. సో మొత్తంగా ఇది అమెరికా ఏదైతే మేము డిఫెన్స్లో బలంగా ఉన్నామని చెప్పుకుందో అది కాస్త కనీసం టెక్నాలజీలో కూడా బలంగా లేదు, పూర్ పెర్ఫార్మెన్స్తో ఉంది. యుద్ధానికి సంబంధించిన డిఫెన్స్ స్ట్రెంగ్త్ కూడా అలాగే ఉంది. ఒక రకంగా తుస్సుమనే బాంబులతో మరి $1 బిలియన్ కూడా ఎక్కడ పోసింది, ఇప్పటి వరకు ఎలాంటి యుద్ధ విమానాలు తయారు చేసింది, మరి ఇన్నాళ్ళు చేసిన ఈ యుద్ధ విమానాల వ్యాపారం అమెరికాకి మరి ఇన్ని రకాల కోట్ల రూపాయలు బిలియన్ డాలర్స్ని తీసుకొచ్చి పెట్టిన ఈ యుద్ధ విమానాల ద్వారా మరి ఇక నుంచి ఆ వ్యాపారం ఢమాల్ అనడం ఖాయంగానే కనబడుతుంది. అదలా ఉంటే టెక్నికల్గా కూడా తన టెక్నాలజీ కూడా ఎంత పూర్గా ఉంది. ఐక్లౌడ్ అండ్ జీమెయిల్ సెక్యూరిటీ, FBI అంటే ఒక నిఘా సంస్థకి సంబంధించిన
డేటాను కూడా ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఇంకా మిగతా దేశాలలో ఇంకేం ప్రొటెక్ట్ చేస్తారు అనే డొలతనం ఒకటి బయటపడేసుకుంది. నాటో దేశాల నుంచి తలనొప్పి తెచ్చుకుంది, అటు ఉక్రెయిన్ నుంచి తలనొప్పి తెచ్చుకుంది. సో మొత్తంగా ఇది జియో పాలిటిక్స్లో గ్లోబల్గా అమెరికా చేస్తున్న యుద్ధంలో అమెరికాలో జరుగుతున్న పరిస్థితులు. మరి ఇంత చిన్న దేశం ఇరాన్ ఎలా సైబర్ అటాక్ చేయగలిగింది అనేది తెలియాలి. బట్ ఎగ్జాక్ట్గా ఇది ఏటీపీ ఐఆర్జీసీ చేసింది అనేది తెలిసినప్పటికీ పట్టించిన వాళ్ళకి మేము ఇంతింత పారితోషికాలు ఇస్తాము అని ప్రకటించడం కూడా అమెరికా డొలతనాన్ని బయటపెడుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇది ఇప్పటి వరకు ఉన్న వార్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.